ఇచ్చారు. సిబిఐలో సుప్రీంకోర్టులో సిబిఐ దర్యాప్తు ముగిసింది అని చెప్పింది కదా, దాని మీద మళ్ళీ మీరు ఏమన్నా అప్పీల్ చేసే అవకాశం ఉందా? దర్యాప్తు మళ్ళీ స్టార్ట్ చేయాలి కానీ ఇంకా అయిపోలేదు అని చెప్పాను. దాంట్లో ఏం జరిగింది? ఇన్వెస్టిగేషన్ ఇంకా చేయాలి అని చెప్పి రిక్వెస్ట్ పెట్టాము. దాంట్లో సిబిఐ వాళ్ళు కోర్టుకు వచ్చి చెప్పారు, మేము మా తరఫున మేము ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, కానీ కోర్టు ఆదేశిస్తే కోర్టు ఆదేశాలు మేము we will follow that. So it is up to the petitioner to convince the court. So that is still sub judice. Let it happen when it happens. సాక్షుల్ని బెదిరిస్తున్న సందర్భాలు ఉన్నాయి, రీసెంట్గా కూడా జరిగింది. సాక్షుల్ని బెదిరిస్తున్నారు, సాక్షుల్ని బెదిరిస్తున్నారు. నేనే చెప్తున్నాను, నా మీదే కేసులు పెడుతున్నారు. నేను కూడా ఒక సాక్షినే, నా మీదే కేసులు పెడుతున్నారు. మా హస్బెండ్ మీద కేసులు పెడుతున్నారు, మేమే చంపించామని చెప్పి. ఇది బెదిరింపు కాక ఇంకా ఏంటి? కానీ మనం తప్పు చేయనంత వరకు ధైర్యం ఉంటుంది. బెదిరించినంత మాత్రాన లొంగిపోవాల్సిన పని లేదు. ఆ బెదిరింపు మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది. మీరు చెప్పే విషయము ఇంకా ఎవరినో బెదిరించారు, అది బెదిరించుంటే డెఫినెట్లీ ఐఎమ్ హోపింగ్ దట్ పోలీస్ విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ ఆన్ దట్. దేవుందయ్యా, మన జ్యుడిషియరీ ఎంత ఫాస్ట్గా మూవిస్తే అంత ఇన్ దర్ హ్యాండ్స్. అంటే అసలైన కుట్రదారుల వరకు ఈ కేసు వెళ్ళలేదని గతంలో కూడా మీరు చెప్పారు. ఇప్పుడు ఆ దిశగా ఏమన్నా ఇన్వెస్టిగేషన్? It's sub judice at this point, so let it happen when it happens. Thank you. ఉండొచ్చు అనుకుంటా పోలీసు అధికారులు మొత్తం ఇంట్లో వాళ్ళని బెదిరించి వాళ్ళ ముందరే మొత్తం అక్కడ క్రైమ్ సీన్ అంతా క్లీన్ చేసి పడేశారు. అక్కడ క్లూస్ ఉన్నాయా లేదా ఏమీ లేకుండా అక్కడ ఫుట్ ప్రింట్స్, హ్యాండ్ ప్రింట్స్ అన్ని క్లీన్ చేసి పడేశారు. తర్వాత నేను వస్తే నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు. ఈ హత్య ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చేయించారు అని రాసి తీసుకొచ్చి దాని మీద నా సంతకం పెట్టమన్నారు. దాని మీద నా రోజు నేను సంతకం పెట్టలేదు. ఈరోజు నిన్న వీడియోలో అదే సతీష్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు చూశాను. ఆ రోజు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు కలిసి ఎట్లా అప్పుడు పోలీసులు దబాయిచ్చారో మళ్ళీ ఇప్పుడు అదే కనిపిస్తుంది. అదే కదా, ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని పెట్టారు. అది నన్ను నమ్మించారు. ఆ రోజు సాయంత్రం నా పక్కన